హల్లెలూయా, దేవునికి స్తోత్రం. తెల్లవారిందండి, ఎప్పుడు తెల్లరిపోయింది. మరి ఈ పాటికి మీరు వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకోండి. మరోసారి ఒక క్లుప్తమైన వర్తమానాన్ని, ఒకవేళ మీరు పనులు చేసుకుంటున్నా, మీరు ప్రయాణంలో ఉన్నా, మీరు కారులో కూర్చొని కొంత మీరు డ్యూటీకి వెళ్తూ వాక్యం వెనుకుంటూ కారులో వెళ్తున్నామంటే దినమంతా దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నాం. కొంతమంది మాకు కుదరినప్పుడు మేము లంచ్ బ్రేక్లో వాక్యం విని మేలు పొందుతున్నామంటే ఏదో రీతిగా సాయంత్రంలోగా ఆ రోజు దేవుని వాక్యం వినకపోతే మాకు ఏదో పోగొట్టుకున్నట్టు ఉంటుందండి. మాకు విన్న రోజు ఆధ్యాత్మిక బలము, మా ప్రశ్నలకు, మా యొక్క అనుమానాలకు సమాధానాలు దొరుకుతున్నాయని చెబుతున్నారు. అది బట్టి నేను ఎంతగానో దేవుని స్తుతిస్తున్నాను. మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో నాకు తెలియదు, ఎప్పుడు చూస్తున్నారో నాకు తెలియదు. కానీ పరిశుద్ధాత్ముడు సమస్త ఎరిగినవాడు, మన హృదయ రహస్యాలు ఎరిగినవాడు, మన హృదయ వాంఛలు తీర్చేవాడు, మన హృదయాలు నిమ్మళపరిచేవాడు కనుక తన వాక్కును పంపి ఆయన స్వస్థపరుస్తాడు. తెలివి లేని వారికి తెలివిస్తాడు. సమస్యల్లో నుంచి విడుదల పొందే మార్గాలను పరిశుద్ధ లేఖనాలలో ఆయన మన కొరకు సిద్ధపరిచాడు కనుక రండి, ఆయన మాటలు విందాం, మన జీవితాల్లో దీవించబడదాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, మరొక రోజు ఇచ్చావు, మరొకసారి మాతో మాట్లాడమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. బోనరా, మీకు పెళ్ళైందా? నాకు ఎలా తెలుస్తే చెప్పండి. మీరు చేతనా తెలియదు, అయ్యింది అన్నా వినబడదు. ఎంతమంది ఈ అనుదిన ధ్యానాలు వినేవారు వివాహితులుగా ఉన్నారు, లేక యవనస్తులుగా ఉన్నారు, అవివాహితులుగా ఉన్నారు, వృద్ధులుగా ఉన్నారు అన్నది మీరు వాట్సాప్ పెట్టినప్పుడు మీరు ఆ విషయాలు కూడా క్లారిటీ ఇస్తే మీకోసం ప్రార్థించడానికి, మరింత అవగాహనతో ప్రార్థించడానికి నాకు అవకాశం కలిగజేసిన వారు అవుతారు. నేను బోధించి నిద్రపోవడానికి ఇష్టపడే బోధకుడిని కాదండి. బోధించుకుంటూ గాలిని కొట్టినట్టు కొట్టుకుంటూ పోయేవాడిని కాదు. దేవుడు నాకు ఇచ్చిన భారం ఏంటంటే, అన్నాడు పౌలు చెప్పినట్లుగా, నాకు అప్పచెప్పిన వారందరినీ పరిపూర్ణులు చేసి నేను ఆయన ముందు నిలబెట్టాలి, అంతవరకు వారిని తీర్చిదిద్దాలి అని ఆశ కలిగినట్లుగా, రక్షించబడ్డ వారు పరిశుద్ధపరచబడాలి, వారు పాలిష్ చేయబడాలి, వారిలో ఉన్న తలాంతులన్నీ బయటకు తెచ్చి దేవుని కొరకు వాడాలి అనే ఆశతో, దేవుడు ఆశించిన స్థాయిలో మనం వర్ధిల్లాలి. ఆయన వాక్యానుసారంగా మనం దీవించబడి మన బిడ్డలకు, నెక్స్ట్ జనరేషన్కి, పిల్లలకు దీవెనకరంగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. కాబట్టి మరి ప్రపంచవ్యాప్తముగా విశ్వాసులు, మరి వింటున్న వారు వివాహితులు ఎటువంటి చిక్కుల్లో, ఎటువంటి సమస్యల్లో ఉన్నారు. ఈ శ్రమల లోకంలో శ్రమ లేని వాడు ఎవడు లేడు. మరి ముఖ్యంగా ప్రభువు కొరకు జీవించాలనుకునేవారు మరింత శ్రమలు పాలవుతారు. మనం అనేక శ్రమలను పొంది పరలోక రాజ్యం చేరవలసి ఉందని పౌలు చెప్పాడు కదా. మరి ఈ లోకంలో మనకి నష్టం కలుగుతుంది. ఈ లోకం మిమ్మల్ని ద్వేషిస్తే మీరు ఆశ్చర్యపడకండి, మీకంటే ముందు నన్ను ద్వేషించింది మీరు లోకానికి చెందిన వాళ్ళు కాదు. కాబట్టి జనులు మిమ్మల్ని నిందించి, హింసించి, మీ మీద చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు సంతోషించి గంతులేయండి, మీ పరలోకములో మీ ఫలము అధికమగునని మన ప్రభువు చెప్పాడు కదా. కాబట్టి దేవుని ప్రణాళికలను ఎరిగి ఈ శోధనలన్నిటినీ జయించి మంచి సువర్ణం వలె బడా నమ్మకమైన మంచి దాసుడా అని ప్రభువు ఇచ్చే మెప్పున పొందుట కొరకు మనం సిద్ధపడాలి. ఇంతకీ మీకు వివాహము అయ్యిందా? అయ్యింది అనేవాళ్ళు ఉన్నారు, ఇంకా అవ్వలేదు అనేవాళ్ళు ఉన్నారు. అసలు వివాహాన్ని గురించి, పెళ్లిని గురించి బైబిల్ ఏం చెప్తుందో మీరు ఎప్పుడన్నా చదివారా, విన్నారా? వివాహ వ్యవస్థ అనేది ప్రస్తుత దినాల్లో కల్చర్కి తగినట్టుగా, ప్రస్తుత పరిస్థితులకు తగినట్లుగా మలుచుకుంటున్నారు. కానీ దేవుడు నియమించిన వివాహము ఎందుకొరకు, ఏంటది అనేది మనం ఆయన లేఖనాల్లో చూస్తున్నాం. నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదని సాటి అయిన సహకారిగా స్త్రీని ఇచ్చాడు. అలాగే పౌలు చెప్పాడు, పురుషుడి కొరకు స్త్రీని చేశాడే కానీ స్త్రీ కొరకు దేవుడు పురుషుడు చేయలేదు. కాబట్టి ఇద్దరు ఈక్వల్ అయినప్పటికీ పురుషుడు శిరస్సుగా దేవుడు నియమించాడు. సంఘానికి క్రీస్తు శిరస్సు అయినట్టు కుటుంబానికి
యజమాని శిరస్సుగా ఉండాలన్నది దేవుని ప్రణాళిక. ఎక్కడైతే మన కుటుంబాల్లో ఈ వరుస తప్పుతామో, ఈ క్రమాన్ని తప్పుతామో, ఆ కుటుంబంలో అపవాది కార్యాలు జరుగుతాయి. భార్యలారా మీ స్వపురుషులకు లోబడి ఉండండి. పురుషులారా మీ భార్యను మీ సొంత శరీరముగా ప్రేమించండి. రెండు చాలా కష్టమైనవే. ప్రేమించడం అంటే ఏదో అవి ఇవి కొనివ్వటం కాదండి. నీ వలె నీ శరీరాన్ని ప్రేమించుకున్నట్టు, నిన్ను నీవు అబ్బరం చేసుకున్నట్టు, నీ ఆకలి తీర్చుకుంటున్నట్టు, నీ అవసరతలు తీర్చుకున్నట్లు, నీ సగం భాగమైన నీ భార్య ఉందని నీవు అన్ని విషయాల్లో గుర్తించాలన్నది దేవుని నియమం. అలాగే భర్త భార్య అణుకోగలిగి ఉండాలి. భార్య విధేయత చూపడాలంటే బానిసగా ఉండమని కాదు, కానీ భార్యకు ఒక విల్ పవర్ లేదు, వాళ్ళు మనం బానిసలుగా వాడుకోవాలని కాదు, కానీ ఆ అణుకు అనే ఆ అలంకరణ, ఆ విధేయత అనే సౌందర్యం స్త్రీకి సహజంగా దేవుడు ఇచ్చింది. అదే వారికి నిజమైన సౌందర్యం. బాహ్య సౌందర్యం కంటే అణుకువగలిగిన వారిగా, విధేయులుగా ఉండటం వల్ల గొప్ప కార్యాలు సాధిస్తారు. ఈ రోజున కుటుంబాల్లో చూస్తే ఇవి రెండు కనపడటం లేదండి. ఆమెను నాకు లోబడమను, నేను ప్రేమిస్తానంటాడు. ఆమెను అడిగితే ఆయన్ని ప్రేమించమను, లోబడతానంటారు. రెండూ జరగవు. వారి జీవితాల్లో నరకాన్ని అనుభవిస్తూ జీవితాన్ని వృధాపరుచుకుంటున్నారు. అంతేకాదు, విడిపోవటం అనేది, విడాకులు అనేది, మరో పెళ్ళి అనేది సర్వసాధారణమైపోయింది ఈ రోజుల్లో. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, నీకు పెళ్ళయిందా, విడుదల కోరొద్దు. వివాహం జరిగిందా, మరణము వరకు మీరు ఒకరి కొరకొకరు బ్రతకాలి. మీ భాగస్వామి మరణిస్తే ఆ నిబంధన మీరింది కాబట్టి, కావాలంటే అది కూడా నీ భర్త కానీ భార్య కానీ, అక్కడ స్త్రీ పురుషుడనే భేదం లేదు. ఒకవేళ నీ స్పౌస్ మరణిస్తే నువ్వు మళ్ళీ వివాహం చేసుకోవాలంటే దేవుని చిత్తములో విశ్వాసిగా నీవు వివాహం చేసుకోవటం తప్పు కాదు. పెళ్లి చేసుకోవటం పాపం కాదు. పెళ్ళే పాపము, పెళ్ళే వద్దనే గుంపులు కూడా ఉన్నాయండి. కానీ అది వాక్యం చెప్పడం లేదు. వివాహం దేవుని ఏర్పరిచిన నియమము కానీ మనుషుడు ఏర్పరచుకుంది కాదది. కాబట్టి వివాహం విషయంలో మీకు మంచి అవగాహన కావాలంటే కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయాన్ని మీరు బాగా చదవండి. భార్యాభర్తలు ఇద్దరూ చదవండి. వ్యక్తిగతంగా ఒక్కొక్కళ్ళు చదువుకోండి. ఇద్దరూ కలిసి చదవండి. అప్పుడు ఒకళ్ళ ముఖాలు ఒకరు చూసుకుంటూ ఒకళ్ళ లోపాలు ఒకడు దిద్దుకోవడానికి అవకాశం కలుగుతుంది. స్త్రీని ముట్టకుండా పురుషుడికి మేలు, వివాహం చేసుకోకుండా ఉండటం మంచిదే. కొంతమంది అదే, నేను ఎందుకు సంపాదించి ఇంకొక ఆమె పోషించాలి, నాకు వివాహం వద్దేమనే వాళ్ళు ఈ రోజుల్లో కూడా ఉన్నారు. చాలామంది వివాహ జీవితాల్లో విఫలమైన వారిని చూసి, వాళ్ళ అమ్మ నాన్నని చూసి, ఆ జగడాలతో రభసతో ఉన్న బతుకులు చూసి, పిల్లలు ఎదుగొచ్చిన 30-40 సంవత్సరాలు వస్తున్న మాకు పెళ్ళి వద్దే వద్దంటున్నారు. ఎందుకంటే వాళ్ళకి విరక్తి పుట్టేసింది. కానీ నిజమైన వివాహం దేవుడు మనల్ని బాధపడటానికి కాదండి, మనల్ని ఆనందంగా ఉండటానికి, ఆ పరలోకాన్ని మన భూలోకంలో అనుభవించడానికి దేవుడు మన కుటుంబాన్ని ఇచ్చాడు. కుక్కలకి నక్కలకి కుటుంబాలు ఉండవు కదా. కేవలం ఆయన స్వరూపంలో, ఆయన ఆకారంలో చేపడిన మనకే ఈ బాంధవ్యాలు ఉన్నాయి. కానీ కుక్కల కుటుంబం మీరు ఎక్కడన్నా చూసారా? ఏమన్నా జంతువులు భార్యాభర్తలుగా ఎక్కడన్నా గమనించారా? వారి హావభావాలు ఏమైనా ఎక్స్ప్రెస్ చేసుకోగలవా? కానీ మనం ఒకరిని ఒకరు అర్థం చేసుకోవాలని, ఒకరికొకరు బ్రతకాలని, ఒకరికొకరు సహాయకులుగా ఉండాలని దేవుని ప్రణాళికలో ఒకరు పడితే ఒకరు లేపేవారిగా, ఒకరు కృంగితే ఒకరు ఆదరించేవారిగా, ఒకరు తప్పుదారి పడితే ఒకరు హెచ్చరించేవారిగా కుటుంబంగా ఉండాలన్నది మనకు బిడ్డలనిచ్చి వారిని సరైన రీతిగా చిన్న వయసులో నుంచి ఆదామవ్వలు బిడ్డలుగా పుట్టలేదండి. వాళ్ళు గ్రోనప్ మెచ్యూర్డ్ పీపుల్గా పుట్టాడు. కానీ దేవుడు ఇవాళ గర్భఫలాన్ని ఇచ్చినప్పుడు మన చేతుల్లో ఒక బిడ్డను పెడుతున్నాడు. మనం ఎలా ఉంచితే, నేర్పిస్తే, ఎలా నడిపిస్తే అలా నడిచి పెరిగి పెద్దవారైనప్పుడు గొప్పవారు అవుతున్నారు. కానీ వాళ్ళ తల్లిదండ్రులుగా భార్యాభర్తల వివాహంలో ఉన్న ప్రాముఖ్యతను, వివాహ విషయంలో చూపించినంత ఇంట్రెస్ట్ని దేవుడు వారికి ఇచ్చిన బిడ్డలను పెంచే విషయంలో ఏకమనసు లేక, ఏకాభిప్రాయం లేక, ఆ బిడ్డలను లోకరీతిగా గొప్పవారిగా చేయాలని, చదువు సజ్జలు చెప్పించాలని ఆశపడుతున్నారు. కానీ వారి క్యారెక్టర్, వారి గుణగణాలను తీర్చిదిద్దాలని, దైవ భయము వారి హృదయాల్లో పెట్టాలనే ఆశ లేని వారిగా ఉన్నారు. మీకు పిల్లలు ఉన్నారా? పిల్లలు ఉన్న తర్వాత కూడా భార్యాభర్తలుగా మీరు వారి ముందు వాగ్వాదాలు చేసుకుంటున్నారా? వారి ముందు ఒకరినొకరు కించపరుచుకుంటున్నారా? వారి హృదయాలు, పసి హృదయాలు ఎంతగానో గాయపడతాయండి.
నేను ఇష్టమా, మీ అమ్మ ఇష్టమా, నేను కావాలా, మీ అమ్మ కావాలా, మీ నాన్న కావాలా, కోరుకో అని బిడ్డల్ని అడిగే తల్లిదండ్రులు నిజంగా వాళ్ళని కత్తి కోత కోసినట్టు 2 కన్నుల్లో నీకు ఏ కన్ను కావాలని అడిగినట్టు ఉందండి. దయచేసి మీ రక్తం పంచుకొని పుట్టిన మీ బిడ్డల కొరకైనా మీరు ఒకరినొకరు తగ్గించుకొని ఒకరితో ఒకరు సమాధాన పడాలి. 7వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే ప్రతివానికి సొంత భార్య ఉండాలి, ప్రతివానికి సొంత భర్త ఉండాలి. కామన్గా కాదండి. ఏంటండి? యువర్ ఓన్ ప్రాపర్టీ. నీ భార్య నీ ఆస్తి, నీ భర్త నీ సొత్తు. మీరు ఒకరికొకరు బ్రతకాలి, ఒకరి అవసరతలు ఒకరు తీర్చాలి, ఒకరి గురించి ఒకళ్ళు ఆలోచించాలి. నిన్ను గురించి నువ్వు ఆలోచించుకుంటాం కాదు. నువ్వు వివాహమైన తర్వాత నీ గురించి నీవు నీ భర్త గురించి ఆలోచించాలి, లేక నువ్వు భార్య గురించి ఆలోచించాలి. అప్పుడు ఆ కుటుంబంలో సామరస్యం ఉంటుంది, ఆశీర్వాదం ఉంటుంది. అంతేకాదు, నీ దేహం మీద నీకు అధికారం లేదు, నీ భార్యకి అధికారం ఉంది. అలాగే పురుషుడికి తన దేహం మీద, స్త్రీకి తన దేహం మీద తనకి అధికారం లేదు, తన భర్తకే అధికారం ఉందనేది దేవుని పద్ధతి. కానీ ఇవాళ కోర్టు కేసులు, బలవంతంగా భార్యను ముట్టుకోవడానికి కూడా వీడి లేదనే చట్టం కూడా తీసుకొస్తున్నారట. ఇటువంటి భయంకరమైన పరిస్థితుల్లో వివాహం అనేది, వివాహ రద్దు, గవర్నమెంట్ వారు ఇచ్చే పేపర్ ముక్కను పట్టుకొని మేము విడిపోయాం, మాకు వివాహ రద్దులు జరిగాయని చెప్పడం అనేది దైవ చిత్తము కాదు. భార్యను పరిత్యజించేవాడు తన దేహాన్ని పాడు చేసుకున్నాడు. విడవబడిన భార్య పక్షంలో నేను ఉత్తరవాదిగా ఉంటానని ప్రభు చెప్పాడు. చూడండి, కాబట్టి అది ఘోరమైన తప్పుగా, పాపముగా ఎంచబడుతుంది. మీరు ఒకరిని ఒకరు ఎడబాయకూడదు. ఒకసారి వివాహం అయిందా, 7వ అధ్యాయంలో చదువుకుంటూ పోతానంటే రిఫరెన్స్ చెప్తూ వచ్చేది మనకు టైం అవుతుంది కదా. ఒకరు ఎడబాయకుండా ఉండాలి. మీరు ఎక్కడో నేను అక్కడ ఉద్యోగం చేస్తున్నాను, నేను ఆ దేశంలో ఉన్నా, ఈ దేశంలో ఉన్నా అని చెప్పొద్దండి. కొద్ది సమయం ప్రార్థన నిమిత్తం లేక ఉద్యోగం నిమిత్తం సరే, కానీ మీరు మనసు నిలపలేని ఎడల మీరు పరాయి పురుషులతో, పరాయి స్త్రీలతో తప్పైన సంబంధాలు పెట్టుకోవడం కాదు, కానీ మీరు కలుసుకోవాలి. ఉద్యోగమైనా వదిలిపెట్టుకోండి, భార్యను పోగొట్టుకోకండి. నీ క్వాలిఫికేషన్ తగినటువంటి ఉద్యోగం నేను చేయాలి, నా భర్త అక్కర్లేదు, నా జీతం కావాలని అనకండమ్మా. ఒకరికొరకొకరు జీవించండి. ఇరువురు కలిసినప్పుడు దేవుడు మీ కష్టార్జితాన్ని 2 అంతలు కాదు 4 అంతలుగా ఆశీర్వదిస్తాడు. సాతానుకు మీ మధ్య చోటు ఉండదు. మీరు దూరంగా అయినప్పుడు మీ ఎడబాటులో సాతాను జొరబడి మీ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయడానికి, మీ బిడ్డలను చిందరమందర చేయడానికి ప్రయత్నిస్తాడు. కాబట్టి పెళ్లి చేసుకోవటం ఏం పాపం కాదు, కానీ కామతృప్తులై ఉండటం పాపము. పెళ్లి చేసుకోండి, కామతృప్తులగుట కంటే పెళ్లి చేసుకునటం మేలు. 9వ వచనంలో, మరియు పెళ్ళైన వారికి నేను కాదు ప్రభువే ఆజ్ఞాపిస్తున్నాడు, భార్య భర్తను ఎడబాయకూడదు. 11వ వచనంలో, ఎడబాసిన ఎడల పెళ్లి చేసుకునకుండా వల్లనే కానీ తన భర్తతో సమాధాన పడవలను, మరియు భర్త భార్యను పరిత్యజింపకూడదు. ప్రభువు కాదు నేనే తక్కిన వారికి చెప్పుచున్నాను. ఒకవేళ ఏ సహోదరుడికైనా అవిశ్వాస అయిన భార్య ఉంటే నేను విడాకులు ఇచ్చి కొత్త విశ్వాసం చేసుకుంటాను అనకూడదు. నీ అవిశ్వాస అయిన భార్య నీతో ఉంటానంటే నువ్వు ఆమెను నీ భార్య కాబట్టి, వాగ్దానం చేసింది కాబట్టి, నీ విశ్వాసమును బట్టి ఆమె పరిశుద్ధపరచబడినట్లుగా నీ వారి కోసం ప్రార్థించు. అలాగే నీ భర్త అవిశ్వాస అయితే నేను వదిలిపెట్టేస్తాను, విశ్వాసం చేసుకుంటాను అన్నది ఒక్కసారి వివాహం జీవితంలో, ఒకసారి వివాహమైన దారు ఒకరినొకరు విడిచిపెట్టినడానికి దేవుని వాక్యము ప్రభువు ఒప్పుకోలేదు. భార్యను విడిచి మరొకతను వివాహము చేసుకునే వారు వ్యభిచారం చేస్తున్నాడు, విడవబడిన దానిని వివాహం చేసుకునేవాడు వ్యభిచారం చేస్తున్నాడని, వ్యభిచారులను వేశ్యాంగులను దేవుడు తీర్పు తీర్చక తప్పడని లేఖనాలు చెప్తున్నాయండి. ప్రభు నోటిలో వచ్చిన మాటది. ఒకరికొరకొకరు ప్రార్థించండి, ఒకరినొకరు ప్రేమించండి, సహించండి, ఓర్చుకోనండి, క్షమించుకోనండి, విడిపోవడానికి ప్రాణాలు పన్నపడండి. అయితే 26వ వచనం, ఇప్పటి ఇబ్బందిని బట్టి పురుషుడు తానున్న స్థితిలో ఉండటం మేలని తలంచుచున్నాను. ఇప్పుడున్న ఇబ్బందులు ఇప్పుడు కూడా రండి. నువ్వు బ్యాచిలర్గా ఉన్నప్పుడు ఎక్కడో చోట పడుకోవచ్చు, ఏదో ఒకటి తినొచ్చు, ఎలా పడితే ఉండొచ్చు. కానీ నువ్వు కుటుంబీకుడు అయినప్పుడు నీకు మంచం కావాలి, నీకు బీరువా కావాలి, నీకు ఒక ఇల్లు కావాలి, నీకు కొన్ని వంటగది కావాలి, వస్తువులు కావాలి, పిల్లలు పడతారు. ఇంకా చూసుకుంటా పోతే అద్దెలు పెరిగిపోతున్నాయి, రేట్లు పెరిగిపోతున్నాయి. మేము పెళ్లి చేసుకుంటే నా భార్యను పోషిస్తానా లేదా అని ఆలోచించకుండా పెళ్ళో అని కంగారు పడుతున్నారు. పెళ్ళైన తర్వాత వద్దో అని బాధల పాలవుతున్నారు. నీవు ఇబ్బందులు ఉంటాయి. భార్య
పెళ్లి చేసుకుంటే తప్పేం లేదు, కానీ శరీర సంబంధమైన శ్రమలు కలుగుతాయని ఆ రోజే పౌలు వంటి దైవజనుడు హెచ్చరించాడు. వివాహం చేసుకున్న వాడికి శరీర సంబంధమైన నీవు నీ ఇష్టం వచ్చినట్టు బ్రతుకోవు. నీ తల్లిదండ్రులు ఓర్చుకున్నట్టు నీ అత్తమామలు ఓర్చుకుంటారని ఎదురు చూడక్కర్లా. నీ బంధువర్గాలు పెరుగుతున్నాయి. నువ్వు డబుల్ ఫ్యామిలీస్కి నీవు నాకస్తుడుగా ఉండాలి. డబుల్ ఫాదర్ ఇన్ లా, మదర్ ఇన్ లా. చట్ట ప్రకారంగా నీకు తల్లి, నీకు మరొక తండ్రి, మరొక తల్లి ఉన్నారు. నీవు నీ తల్లిదండ్రుల్ని, వారి తల్లిదండ్రుల్ని నీ తల్లిదండ్రులుగా నువ్వు ప్రేమించాలి. కాబట్టి ఇందులో అడ్జస్ట్ అవ్వడానికి, ఇందులో కష్టపడటం చాలా శ్రమలు ఉంటాయి. నిన్ను నీవు సంతోషపెట్టుకోవటం కాదు, నీ భార్యను సంతోషపెట్టాలి. నిన్ను నీవు సంతోషపెట్టుకోవటం కాదు, నీ సగం శరీరమైన నీ భర్తను, నీ శిరస్సు అయిన నీ భర్తను ఘనపరచాలి. జ్ఞానవంతురాలు తన ఇల్లు కడుతుంది, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుగుతుంది. నువ్వు పెళ్లి కాకుండా ఉన్నావా, భార్య లేక విడిగా ఉంటివా, వివాహం కోరొద్దు. 27వ వచనం అండి, 7వ అధ్యాయమే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, పూర్తిగా చదవండి. నీకు పెళ్లి చేసుకున్నను పాపం లేదు, అయితే అటు వారికి శరీర సంబంధమైన శ్రమలు కలుగును. మీ సోదరులారా, నేను చెప్పున్న కాలము సమీపించి ఉన్నది కాదు, సంకుచితంగా ఉన్నది కనుక ఇక మీదట భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టును, ఏంటంటే పెళ్ళైన వాళ్ళు పెళ్లి కానట్టుగా ఉండాలంట. ఆయా సమయంలో భార్య లేదన్నట్టుగానే నీవు ఆలోచించాలి. భార్యకు ఫ్రీడమ్ ఇవ్వాలి, భార్యకు స్వతంత్రత ఇవ్వాలి, భర్తకు స్వతంత్రత ఇవ్వాలి. నీకు బానిస కాదు నీ భర్త, నీకు బానిస కాదు నీ భార్య. వారి ఇష్టాలను గమనించి ఒకరికొకరు సహకరించుకోవాలి. పెళ్లి కాకముందు నువ్వు ఎలా సఫర్ అయ్యావో ఒకరోజు వండుకొని తిను, ఏం పోయింది? భార్య జ్వరంతో పడుంటే, లేక మరో ప్రసవ సమయంలో ఉంటే, లేక ఏదో విషయంలో వారి అమ్మగారికి ఎల్లుంటే, నన్ను వదలను, నాకు వండి పెట్టు, నాకు తిప్పలు పెట్టు అని అంటాం కుదరదు కదండి. నేనుండగా మీ అమ్మ ఇంటికి ఎందుకు వెళ్ళావు, మీ నాన్నకి ఎందుకు డబ్బులు ఇచ్చామని గొడవ పెట్టుకునే భార్యలు ఈ రోజుల్లో ఉంటున్నారు చూసారా. పురుషుడు తన తల్లిదండ్రులను విడిచిపెట్టమన్న మాట వాస్తవమే. అది నీ తల్లిదండ్రులు నీ వృద్ధాప్యంలో నిర్లక్ష్యం చేయొద్దన్న మాట కూడా గమనించండి. మన భారతదేశంలో పురుషుడికి బాధ్యత ఉందండి. అలాగే స్త్రీ కుమారి, నీ తండ్రి ఇంటిని మరోమన్నాడు. నువ్వు మీ నాన్నకు సహాయం చేసినట్టు నువ్వు మాకు నాన్నకు సహాయం చేయమని నువ్వు డిమాండ్ చేయటం కాదు. అది ప్రేమతో ఇద్దరిని తల్లిదండ్రులుగా భావించడం అనేది సమంజసమే. కానీ అనేకుల గొడవలు ఎందుకు వస్తున్నాయి? కుటుంబంలో మూడవ వ్యక్తి జ్వరపడటం వల్ల, మూడవ వ్యక్తికి ప్రాముఖ్యత ఇవ్వడం వల్ల, సొంత నిర్ణయాలు చేయటం వల్ల. కాబట్టి ఇద్దరు మనసులు ఒకటవ్వాలంటే మోకాళ్ళ మీద పడాలి. మీ కుటుంబం కట్టబడాలంటే మోకరించాలి. ఎన్నో విషయాలు ఉన్నాయి. అధ్యాయం అంతా మీరు చదవండి. ఈ రోజు నుంచి మీ కుటుంబం చిన్న పరలోకముగా ఉండనట్లుగా ప్రభువు ప్రణాళికలు ఏంటి? పురుషులే పెళ్లి చేసుకుంటాం, మాకు పిల్లలే వద్దు అనేది వివాహ వ్యవస్థ కాదండి. తుచ్చమైన ఇచ్చల కోసం కాదు దేవుడు వివాహాన్ని ఏర్పాటు చేసింది. మీరు ఫలించి అభివృద్ధి పొంది భూలోకాన్ని నింపమన్నాడు. వివాహము మీరు చేసుకున్నప్పుడు, మీకు భార్య భర్తలుగా మిమ్మల్ని దీవించినప్పుడు మీకు గర్భఫలాలు ఉంటాయి. మీరు పిల్లల్ని చూస్తారు. అది ఆశీర్వదించబడిన కుటుంబం. మీ మూలాన అనేకులకు, జనాంగాలకు దీవెన కలగాలన్నది వివాహ వ్యవస్థలో. 2 కుటుంబాల వారికి, బంధువర్గాలకి మీ కుటుంబం ఒక మాదిరి కలిగిన ఉండాలని ప్రభు నెరిగామని చెప్పుకునే విశ్వాసులారా, దంపతులారా, ఈ రోజు నుండి ప్రభు వాక్యానుసారంగా మీ కుటుంబాన్ని కట్టుకోండి. ఒకరి కొరకు ఒకరు బ్రతకండి. ప్రభువును మీ జీవిత భాగస్వామిగా, మీ ఇంటి యజమానిగా, మీ శిరస్సుగా ఎంచుకొని ఆయన చిత్తంలో ముందుకు సాగండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మాకు నేర్పించయ్యా. అపవాది మా కుటుంబాల మీద దాడి చేస్తున్నప్పుడు, మమ్మల్ని వేరు చేయాలని, మా బిడ్డలను పాడు చేయాలని వాడు చేసే పన్నాగాలను మేము గుర్తించి అపవాదికి చోటు లేకుండా ఏక మనస్సు, ఏకాత్మను, ప్రార్థనాత్మను ప్రతి భార్యకు, భర్తకు దయచేయము నాయన. ప్రతి కుటుంబంలో నీ సమాధానము దయచేయము. వివాహం కాని యవన బిడ్డలను నీవు కనికరించు. యవనేచ్ఛలకు చోటిచ్చి, శరీరేచ్ఛలకు చోటిచ్చి, లోకానుసార్థమైన ఆకర్షణలకు, గ్లామర్కు చోటిచ్చి, తప్పుడు నిర్ణయాలు చేస్తూ, ప్రేమలు, పెళ్ళిళ్ళంటూ ఇష్టానుసారంగా జీవిస్తూ, వారి బ్రతుకులలో గమ్యాన్ని
ఎరగని వారిగా ఉన్న ప్రతి ఒక్కరిని, విచ్చలవిడి జీవితానికి అలవాటు పడిన ప్రతి యవనస్తుని, యవన బిడ్డను ఈరోజు నీవు దర్శించుము నాయన. మా శరీరము నీ నిమిత్తమే కానీ వేషల నిమిత్తం కాదని, జారత్వము నిమిత్తం కాదని, మా దేహాలను పవిత్రంగా కాపాడుకుంటూ మా కుటుంబ వ్యవస్థను దీవించబడినట్లుగా నీవు నీ రక్తములో కడుక్కొని మమ్మల్ని శుద్ధులుగా చేసుకొని మాదిరి కలిగిన కుటుంబాలుగా మేము జీవించటకు మాకు సహాయం చేయమని, మా పిల్లలను పెంచి పెద్ద చేయటం, వివాహాలు చేయటకు మాకు నేర్పించమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. నా తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడయుండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీకు పెళ్ళయిందా అన్న ప్రశ్నకు సమాధానం చెప్పలేదు, వాట్సాప్ మెసేజ్ పెట్టండి. పెళ్ళయిందండి, ఈ కష్టాలు ఉన్నాయి మా కుటుంబంలో, ఈ లోటు ఉంది, మాకు సంతానం కావాలన్నారా తెలియజేయండి. మీ విషయమై దేవుని సన్నిధిలో కాన్ఫిడెన్షియల్గా ప్రార్థన చేయడానికి దేవుడి నామంలో. ఒకవేళ మీలో డిస్ప్యూట్స్ ఉంటే, మీలో సమస్యలు ఉంటే, వాక్యానుసారంగా మీకు బదులు చెప్పడానికి, మీ కొరకు అవగాహనతో ప్రార్థన చేయడానికి సహకరించిన వాడు అవుతారు. సో షేర్ యువర్ ప్రాబ్లమ్స్, షేర్ యువర్ ప్రేయర్ బర్డన్స్, అండ్ వీఆర్ దేర్ టు సపోర్ట్ యూ ఇన్ ప్రేయర్. వీ కాంట్ చేంజ్ యూ, బట్ ద లార్డ్ విల్ చేంజ్ యూ త్రూ ప్రేయర్. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ కదా. ప్రార్థన ద్వారా సమస్తము సాధ్యమే. దేవునికి ప్రథమ స్థానం ఇవ్వండి, మీ కుటుంబ భాగస్వాములకు మొదటి స్థానం ఇవ్వండి. మేము ముగ్గురమే ఉంటాం, మూడో వ్యక్తి మాకు వద్దనేవాళ్ళు ఇప్పుడు చాలామంది తయారయ్యారు. మంచిదే, దేవుని నిర్ణయం అదే. దేవుడు నీతో ఉన్నాడు అంటే దేవుడు దిగిరాడు కదండి. దేవుడు ఏదో మనిషిని వాడుకుంటాడు. ఒక దైవజనునో లేక భక్తి కలిగిన నీ తల్లినో, నీ తండ్రినో, నీ అత్తనో, నీ మామనో కూడా వాడుకుంటాడు. ఇవాళ అలాంటి తల్లిదండ్రులు, అత్తమామలు తమ అల్లులను లేక కోడళ్లను తమ బిడ్డల కంటే ఎక్కువ ప్రేమించి వారికి మంచి సలహాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. నాకు ఎవరి సలహా అక్కర్లేదు, మా కుటుంబాన్ని మేము కట్టుకుంటామని సొంత జ్ఞానం ఉపయోగించి కూలగొట్టుకోకండి. సలహాలు ఇవ్వాలి. సలహా ఇచ్చేవారు లేకపోతే, హెచ్చరించేవాళ్ళు లేకపోతే మనం నష్టపోతాం. హెచ్చరికలు, దిద్దుబాటులు కుటుంబ జీవితానికి ఎంతో అవసరం. వాక్యం చదివి మోకరించండి, పరిశుద్ధాత్మ మిమ్మల్ని గద్దిస్తాడు, హెచ్చరిస్తాడు, దిద్దుతాడు. ఇఫ్ ఇట్ ఈస్ బియాండ్ యువర్ కెపాసిటీ, దెన్ యూ టేక్ సమ్ అసిస్టెన్స్ విత్ గాడ్స్ పీపుల్. దేవుడు నిర్ణయాలను, దేవుని సలహాలను ఇచ్చే దైవజనుల్ని మీరు సలహా తీసుకోండి, వారి ప్రార్థన కోరండి. ఖచ్చితంగా మనకు ప్రార్థన అవసరం, కుటుంబాలు కట్టుకోవడానికి, మన బిడ్డలను దైవభయంలో పెంచుకోవడానికి. వాక్య బోధన అవసరం కాబట్టి ఫ్యామిలీ రిట్రీట్స్ మేము స్టార్ట్ చేసాం. We will inform you if there is a family retreat in Chennai. We welcome you. We will deal with all the subjects which we are facing in these days in families, and మీటింగ్లు అలా పెట్టాము. అవి ఎంతో మందికి ఆశీర్వాదకరంగా ఉన్నాయి. వాట్సాప్ మెసేజ్ ద్వారా మీ ప్రైజ్ రిపోర్ట్స్ ఆర్ ప్రేయర్ బర్డన్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, యూ షేర్ ఇట్ యాజ్ ఎ టెక్స్ట్ కానీ వాయిస్ మెసేజ్ కానీ పంపించండి. 954041 నెంబర్కి మీకు తెలుసు కదా. అలాగే ఇతర దేశాల్లో ఉంటే 91001009. ప్రోచితం అయితే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటల కలుగురు ప్రతి దొంగలు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైన గాక. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు వారికి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవట్లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవట్లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వినని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి, వివరాలు మీకు తెలియజేస్తాం. ప్రేమ
కల్వరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రికను ఈ మధ్య త్రైమాస పత్రిక అంటే 3 నెలలకి ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేయగలుగుతున్నాం. మరి గత 40 సంవత్సరాల పైబడి కొనసాగుతున్న ఈ పత్రికను ఆపు చేయటం ఇష్టం లేక దీన్ని త్రైమాస పత్రికగా మార్చున్నాం. మీరు కల్వరి ప్రేమధార పత్రికను చదువుతున్నారా? ఒక ఉచిత పత్రిక కావాలంటే ఇవ్వాలే మీ పేరు, చిరునామా, అడ్రస్తో పాటు ఇంటి నెంబర్తో పాటు క్లియర్గా పంపించండి. తప్పకుండా ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం.